अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह व अला आलिहि व अस्हाबिहि अजमाइन अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वल अनआम खलक़हा लकुम फ़ीहा दिफ़्उन व मनाफ़िउ व मिन्हा ताकुलून क़ाल अल्लाहु तआला वमा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि यस्सिर वला तुअस्सिर वतम्मिम ख़ैर रब्बि ज़िदनी इल्मा सुब्हानका ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇవాళ అనౌన్స్ చేయబడినటువంటి అంశము మూగజీవుల హక్కులు. ఇస్లాం నేర్పించే మూగజీవుల హక్కులు, రైట్స్ ఆఫ్ ఎన్ యానిమల్ ఇన్ ఇస్లాం. మనందరికీ తెలిసిందే, మానవుడు ఉనికిలోకి వచ్చిన తర్వాత అందరికంటే ఉత్తమమైన జీవి ఏదైనా ఈ భూమండలంపై ఉందంటే అది మానవుడు. ఇస్లాం అనేటటువంటి ధర్మంలో ఒట్టిగా మానవులకు మధ్యలో ఉండేటటువంటి హక్కుల్ని ప్రస్తావన చేయడమే కాకుండా, మానవుడు తన రోజువారీ జీవితంలో ఎలాంటి జీవులనైతే తను ఉపయోగకరంలో ఉంటాడో, అలాగే ఎన్ని జీవులు తనకి సహాయపడుతూ ఉంటాయో వాటి హక్కుల్ని కూడా చెప్పడం జరిగింది ఇస్లాంలో. అంటే మనతో పాటుగా ఈ భూమిపై ఉండే అన్ని జంతువులు, జీవజాలం అంతటిపై కూడా మానవుడికి హక్కులున్నాయి. మరియు మానవుడు కూడా ఆ జీవజాలం యొక్క హక్కుల్ని నెరవేర్చాలి. ఇస్లాం మానవులకి మధ్యలో ఉండేటువంటి సత్సంబంధాలను మాత్రమే చెప్పడం కాకుండా, తన చుట్టూ ఉన్నటువంటి అనేక జీవజాలంలో కూడా పరిగణలోకి తీసుకొని జీవులతో నీవు ఏ విధంగా ఉండాలి, వాటి నుంచి ఏ విధంగా సహాయం చేయించుకోవాలి, అలాగే వాటిని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇత్యాది విషయాలు కూడా చాలా ప్రస్ఫుటంగా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియజేయడం జరిగింది. మొట్టమొదటగా ఖురాను గ్రంథంలో జీవుల యొక్క ప్రస్తావన ఏదైనా ఉందా అని ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దివ్య ఖురాన్లో ఉన్నటువంటి 114 సూరాలలో ఒక సూరే అన్ఆమ్ అని అంటారు. అంటే పశువులు అని అర్థం. ఇందులో పశువుల యొక్క ప్రస్తావనకి ఈ సూరాకి పేరే పశువులు అనేటువంటి పదం ఉండడం మనం గమనించాల్సినటువంటి విషయము. అంటే ఈ జీవితంలో మనిషికి ఎన్ని రకాల పశువులు ఉపయోగకరంగా ఉంటాయి, వీటిని అతను తన కోసం ఉపయోగించుకోవచ్చు, తన పనిలో భాగంగా ఉపయోగించుకోవచ్చు, ప్రయాణంలో కూడా వాటిని సవారీ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు, మరియు కొన్ని పశువులను తినడానికి ఆహారంగా కూడా తను ఉపయోగించుకోవచ్చు ఇత్యాది విషయాలను ప్రస్తావిస్తూ ప్రస్ఫుటమైనటువంటి వాక్యాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో పశువుల ప్రస్తావన తేవడం జరిగింది. అలాగే ఇస్లాంలో కొన్ని జంతువులను తినడానికి ప్రత్యేకంగా చేయడం జరిగింది. అయితే అన్ని రకాల జంతువులు కాదు, కొన్ని జంతువులను మాత్రమే మనం ప్రత్యేకంగా ఆహారంగా ఉపయోగించుకుంటాము. అలాగే ఆహారంగా ఉపయోగించేటటువంటి జంతువులకు మనం ఏ విధంగా సహాయం చేయాలి, ఎన్ని రకాలుగా వాటికి సహాయం చేయాలి, వాటిని వట్టి ఆహారం కోసమే ఉపయోగించుకోవాలా లేదా వాటికి సరైనటువంటి ఆహారాన్ని కూడా సమకూర్చాలా, వాటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాలను కూడా ఇస్లాం చాలా ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. ఇస్లాం ధర్మంలో ఒక జంతువుని బలి ఇవ్వడానికి, అంటే ఆహారం కోసం మనం ఏదైతే తీసుకుంటూ ఉంటామో ఆ జంతువుని కోసేటప్పుడు, ఆ జంతువుని బలిచ్చేటప్పుడు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు కూడా చాలా ప్రస్ఫుటంగా ఇస్లాం తెలియజేస్తుంది. ఎలా పడితే అలా చేతుల్లో యానిమల్ దొరికింది, పశువు దొరికింది, దాన్ని ఎట్లా పడితే అట్లా పడేసి కోయడం ఇస్లాంలో అనుమతి లేదు. ఒకవేళ కనుక అలా చేస్తే ఆ జంతువు మాంసము నిషేధించబడింది ఇస్లాంలో. సో జంతువులను కోసి అమ్ముకునేటటువంటి వారు తప్పనిసరిగా ఇలాంటి విషయాలను ఆలోచించాలి, పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఎవరైతే మాంసాహారులు ఉంటారో, మాంసం కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్లో మీరు ఆ మాంసం అమ్మేటటువంటి వ్యక్తితో, అయ్యా దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన నియమ నిబంధనలను నువ్వు అనుసరిస్తున్నావా అని అడిగి మరీ ఆ మాంసాన్ని తీసుకోవాలి. అయితే ఇవాళ
మనం ఖురాను గ్రంథంలో జంతువుల హక్కులు ఏవైతే వివరించి ఉన్నాయో ముందు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఏమిటా జంతువులు? మానవులు మాత్రమే ఈ ప్రపంచంపై ఉండగలుగుతారా అంటే లేదు. వీటి సహాయం కోసం ఎన్నో రకాల జీవజాతులను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించి ఉన్నాడు. వాటి నుండి మీరు ఎటువంటి లేదా ఎన్ని రకాల ప్రయోజనాలు పొందుతారనేటువంటి విషయం కూడా ఖురాను గ్రంథం చాలా చక్కగా వివరిస్తుంది. మొదటగా మీరు పరిశీలించినట్లయితే ఏ రకాల జంతువుల ప్రస్తావన ఖురాను గ్రంథంలో వచ్చింది. అంతకుముందే నేను చెప్పినట్టు సూరే అనామ్ సూర నంబర్ 6 అనేటువంటి ఈ సూరాలో పశువుల ప్రస్తావనే ఉన్నది. అలాగే సూరే నహ్ల్ సూర నంబర్ 16 ఇందులో తేనెటీగ వ్యవహార శైలిని కూడా వివరిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాక్యాలను అవతరింపజేశాడు. అలాగే సూరే నమ్ల్ సూర నంబర్ 27లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చీమల యొక్క ప్రస్తావన కూడా తెచ్చాడు. సుబ్హానల్లాహ్. అలాగే మీరు పరిశీలించినట్లయితే సూరే ఫీల్ సూర నంబర్ 105లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏనుగుల ప్రస్తావన తెచ్చాడు. అలాగే సూరే ఆదియాత్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిగెత్తేటటువంటి గుర్రాల యొక్క ప్రస్తావన తెచ్చాడు. అలాగే అనేక సందర్భాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరీ ముఖ్యంగా సూరే హజ్ సూర నంబర్ 22లో వల్ బుద్న జఅల్నాకుమ్ మిన్ షాయిరిల్లా అంటాడు. అంటే ఏదైతే ఒంటెలను మీరు బలిస్తున్నారో అవి అల్లాహ్ యొక్క చిహ్నాలలోనివి అని అంటున్నాడు. అంటే జంతువులు అల్లాహ్ యొక్క చిహ్నాలలో భాగము. మరి ఇస్లాంలో వట్టి మానవుల హక్కులు మాత్రమే కాకుండా పొరుగింటి వారు హక్కులను మనం ఎన్నోసార్లు చర్చించుకొని ఉన్నాము. తో పాటుగా ఒక వ్యక్తి దగ్గర ఉండేటువంటి పశువులతో అతను ఏ విధంగా వ్యవహారం కలిగి ఉండాలి అనేటటువంటి విధానం కూడా చాలా చక్కగా నిర్దేశిస్తుంది ఖురాన్ గ్రంథం మరియు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ గ్రంథంలో కనుక మీరు పరిశీలించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరే అనామ్ సూర నంబర్ 6 వాక్యము 38లో మానవుల వలె జంతువులు కూడా సముదాయాలుగా ఉంటాయి అని. అంటే మనం ఒంటరిగా జీవితాన్ని గడపగలమా? గడపలేము. ఒక సముదాయంలో భాగంగా ఉంటేనే మనం చాలా సంతోషంగా ఉంటాము. పక్కింటి వారు ఎవరైనా ఉంటే పలకరించడానికిను సహాయపడడానికిను ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణము మనం చూస్తూ ఉంటాం. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఏ విధంగా మానవుడు తన కోసం సముదాయాన్ని ఏర్పరచుకుని ఉన్నాడో జంతువులు సైతం సముదాయాల వలె జీవిస్తూ ఉంటాయి అని. ఇది మనం రోజువారీ జీవితంలో చూస్తూ ఉంటాం కూడాను. ఒక పక్షిని మనం ఎత్తుకొచ్చి ఇంట్లో కనుక పంజరంలో పెట్టేస్తే అది మూగబోతున్నట్టుగా ఉంటుంది. అదే పక్షిని పక్షుల సంచారంలో వదిలేస్తే అది చాలా సంతోషకరంగా ఉంటుంది. చూసారా, ఇక్కడ పక్షులు కూడా జంతువులు కూడా ఒక సముదాయాన్ని ఏర్పరచుకొని ఆ సముదాయంలో భాగంగా ఉండిపోతాయి. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. మీ వలే పక్షులు జంతువులు కూడా సముదాయాలను ఏర్పాటు చేసుకొని అందులో జీవిస్తూ ఉంటాయి. మీరు కనుక పరిశీలించినట్లయితే ఇందులో మీకోసం ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో సూచనలు ఉన్నాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అలాగే సూరే నూర్ సూర నంబర్ 24 వాక్యం 18 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు కొన్ని జంతువులు పొట్ట ఆధారంగా పాకుతాయంట, మరికొన్ని జంతువులు 2 కాళ్లపై నడుస్తాయంట, మరికొన్ని జంతువులు 4 కాళ్లపై కూడా నడుస్తుంటాయంట. అంటే ఇక్కడ ప్రస్తావన తెస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జంతువులు ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు అవసరం ఏముంటుంది? ఇప్పుడు ఖురాను గ్రంథం అంటే తప్పులు చేయవాకండి, మంచి కార్యాలే చేయండి అని చెప్పి వదిలేస్తే సరిపోతుంది కదా? కాదు. ఖురాను గ్రంథం ఎలాంటిదంటే ఒక మనిషికి కావలసినటువంటి ఈ భూప్రపంచంపై జీవించడానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు సమకూర్చి వేటిని ఏ విధంగా మనం సహాయపడాలి, సహాయం తీసుకోవాలి, వాటి హక్కులు ఏ విధంగా నెరవేర్చాలనేది కూడా చాలా ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది దివ్య ఖురాన్. అందుకే ఆ జంతువుల వ్యవహార శైలిని కూడా వివరిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కొన్ని తమ పొట్ట ఆధారంగా పాకుతూ ఉంటాయంట. మనం చూస్తుంటాం కొన్ని పొట్ట ఆధారంగా పాకేటటువంటి జంతువుల్ని. అలాగే 2 కాళ్లపై ఉండేటటువంటి జంతువుల్ని మనం చూస్తుంటాం, పక్షుల్ని మనం చూస్తుంటాం. 4 కాళ్లపై కూడా చతుష్పాదాలపై నడిచేటటువంటి జంతువుల్ని కూడా మనం మన చుట్టూ చూస్తూనే ఉంటాం. అంటే వాటి యొక్క విధానం ఎలా ఉంటుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అలాగే సూరే హజ్ సూర నంబర్ 22 వాక్యము 18లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు సూర్యచంద్రులు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, చాలామంది మనుషులు అల్లాహ్కు సాష్టాంగపడడం నువ్వు చూడట్లేదా అని అంటున్నాడు. ఏంటండి ఇక్కడ? సూర్యచంద్రులు, పర్వతాలు, నక్షత్రాలు, అలాగే జంతువులు కూడా, వృక్షాలు, జంతువులు కూడా అల్లాహ్కు సాష్టాంగపడుతున్నాయంట. సాష్టాంగపడడం అంటే మన నమాజులో చేసేటటువంటి సజదా మాత్రమే కాదు. సాష్టాంగపడడం అంటే సమీఅనా వతఆనా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు మీరు విశ్వసించి సత్కార్యాలు చేయండి, అంటే నా ఆజ్ఞలను మీరు శిరసా వహించండి అని. అంటే ఆజ్ఞలను శిరసా వహించడం కూడా సాష్టాంగపడడంలో భాగమే. జంతువులు తమ జీవితాన్ని తాము గడవలేవు ఎప్పటి వరకైతే మానవుడి సహాయం ఉండదు.
మీరు చూస్తున్నారా, మనం పెంచుకునేటువంటి జంతువుని మనం పరిశీలించినట్లయితే ఒక గేదెకి కావలసినటువంటి సకల అవసరాలను మనిషి తీరుస్తూ ఉంటాడు. మరియు ఆ గేదె నుంచి పాలు అని లేదా మాంసం అని ఇత్యాది అవసరాలను కూడా మానవుడు తన కోసం తీర్చుకుంటూ ఉంటాడు. అలా ఒకళ్ళపై ఒకళ్ళు ఆధారపడి ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ జంతువుల పట్ల కూడా మనకు జంతువులంటే ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ జంతువులు సాష్టంగా పడుతున్నాయని సూర్య రహమాన్ సూర నంబర్ 55 వాక్యము 6లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. వన్ నజము వషజరు యస్జుదాన్, నిస్సందేహంగా నక్షత్రాలు మరియు వృక్షాలు అల్లాహకు సాష్టంగా పడుతున్నాయి అని. ఏమిటి అల్లాహకు సాష్టంగా పడడం అంటే? అయినా నక్షత్రాలు ఎలా సాష్టంగా పడతాయి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని సృష్టించాడు కాబట్టి అవి అల్లాహ్ విధించినటువంటి నియమాలకు అనుగుణంగానే తమ తమ కక్షలలో తేలియాడుతున్నాయి. ఇవే అవి అల్లాహకు సాష్టంగా పడడము అని. అలాగే వృక్షాలు ఎలా సాష్టంగా పడుతున్నాయనంటే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ప్రతి గ్రీన్ కలర్ ప్లాంట్, ఏ ఆకుపచ్చని రంగు కలిగినటువంటి చెట్టు ఏదైనా ఉంటే ఆ చెట్టు అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని జపిస్తూ ఉంటుంది అని అంటున్నాడు. మనం చూస్తుంటాం సమాధుల వద్దకు వెళ్ళినప్పుడు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించినటువంటి ఒక చిన్న విధానం ఏమిటంటే, సమాధి వద్ద జాబీర్ ఇబ్నే అబ్దుల్లా, ఒక హదీస్ ఉంది, జాబీర్ ఇబ్నే అబ్దుల్లాని ఆదేశిస్తూ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ జాబీర్, నువ్వు ఆ సమాధి దగ్గర ఒక చెట్టుని నాటిరా అన్నారు. ఆయన వెళ్ళి ఒక చెట్టుని నాటి వచ్చాడు. ఓ ప్రవక్త, ఏమిటి కార్యము, దీనివల్ల లాభం ఏమిటి అని అంటే, నేను ఇందాక అటువైపు వెళ్తూ ఉండగా ఆ సమాధిలో శిక్ష పడుతూ ఉంది, ఆ సమాధిలో ఉన్నటువంటి ఎవరినైతే ఎక్కడ పూడ్చిపెట్టారో అతనిపై శిక్ష కలుగుతూ ఉంది. ఈ చెట్టును కనుక నువ్వు అక్కడ నాటితే ఆ చెట్టులో ఉన్నటువంటి గ్రీనరీ అంటే ఆకుపచ్చని రంగు ఉన్నటువంటి ఈ ఆకులు అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని జపిస్తూ ఉంటాయి అని అంటున్నాడు. అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని జపించే చోట శిక్షలు ఉండవు, అందుకే ఈ చెట్టును అక్కడ పాతిపెట్టు అని ఒక ప్రవక్త యొక్క చేసి చూపించినటువంటి అద్భుతాలలో ఒక భాగంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏ చెట్టు అయినా గ్రీన్గా ఉందంటే, అంటే సజీవంగా ఉందంటే ఆ చెట్టు అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని జపిస్తూ ఉంటుంది అనేది ఇస్లాం చెప్పేటటువంటి విధానం. వన్ నజము వషజరు యస్జుదాన్, నిస్సందేహంగా వృక్షాలు కూడా అల్లాహకు సాష్టంగా పడుతున్నాయి అంటే అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని జపిస్తూ ఉన్నాయి అని. అలాగే అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురానులో సూర హజ్ సూర నంబర్ 22 వాక్యం 18లో అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఇక్కడ జంతువులు కూడా అల్లాహకు సాష్టంగా పడతాయి అని. చూసారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మరొక చోట అంటున్నాడు, ఇంత పెద్ద పెద్ద జంతువుల్ని మీ ఆధీనంలో పెట్టేశాను. అంటే ఇప్పుడు వంటే ఉంది, నేను ఒక్కనే వెళ్ళి వంటని చంపగలనని చంపలేను. ఇద్దరు ముగ్గురు కలిసి వంటని నహర్ చేస్తారు, లేదా దానిని సాక్రిఫైస్ చేస్తారు, బలి ఇస్తారు. బలిచ్చేటప్పుడు ఇంత పెద్ద జంతువు కూడా మనిషికి లొంగుతుంది. అంటే మనిషి చేతిలో ఆ శక్తిని ఉంచాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జంతువుల్ని సైతం అది లొంగుతాయి. మరి జంతువులు మాకు లొంగుతున్నాయంటే మీరు సర్కస్లో చూస్తుంటారు, ట్రైన్డ్ యానిమల్స్ని మనిషి ఎలా చేయమంటే ఆ యానిమల్స్, ఆ జంతువులు అలా చేస్తాయి. సింహమైనా సరే అలాగే చేస్తుంది. అంటే మనిషిలో సర్వత్రా శక్తుల్ని, ప్రపంచాన్ని ఏలేటటువంటి శక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిలో పెట్టాడు. మనిషి దేన్నైనా కంట్రోల్ చేయగలడు. ఇక్కడ భూప్రపంచం మీద దేనినైనా సరే కంట్రోల్ చేయగలడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వజ్రం లాంటి వాడు, అంటే సృష్టి రాసులలో వజ్రం లాంటి వాడు మనిషి అని చెప్పడం జరిగింది. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, జంతువులపై అధికారం ఎవరికి ఉంది? మానవులకు ఉంది. అలా అని జంతువుల్ని ఎలా పడితే అలా హింసించడం ఇస్లాంలో అనుమతి అంటే లేదు. ఇక ఇక్కడి నుంచి మనం కొన్ని విషయాలు జంతువుల హక్కుల పట్ల చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూసాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రకరకాల జంతువుల్ని పుట్టించాడు. అలాగే ఆ జంతువుల్ని మన బాగోగుల కోసం పుట్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు సూర నహల్ సూర నంబర్ 16 వాక్యము 6, 7, 8 మీరు పరిశీలించినట్లయితే 6వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఈ జంతువులలో మీకోసం దుస్తులు తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. వాటి చర్మాలతో మనం దుస్తులు కుట్టే వాళ్ళు ఇప్పుడైతే మనకు అవకాశం లేదు. ఇప్పుడు కూడా మనం ఊలు తీసుకుంటున్నాం. ఉన్ని జంతువుల యొక్క చర్మంపై ఉండేటువంటి ఆ వెంట్రుకలతో మనం ఉన్ని తయారు చేసుకొని తద్వారా మనకు కావాల్సినటువంటి వస్త్రాలను తయారు చేసుకుంటున్నాం. దాటిని మనం వింటర్ సీజన్లో, చలికాలంలో దుస్తులుగా వాడుతున్నాము. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇందులో ఆహారం కూడా ఉన్నది మీకు అని. పాలు తాగుతున్నాం, మరియు ఆహారం రూపంలో మాంసాన్ని కూడా తీసుకుంటూ ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తున్నాడు, మరియు ఈ జంతువులు మీరు అలసటతో చేరవలసినటువంటి గమ్యాన్ని ఇట్టే చేర్పిస్తాయి అని అంటున్నాడు. అంటే నువ్వు కనుక నడిచి వెళ్ళగలిగితే నువ్వు అలసిపోతావు,
అలా అంటున్నాడు, ఈ జంతువుల ద్వారా ఆ అలసట లేనటువంటి ఆ ప్రాంతం వైపుకి నిన్ను ఇవి తీసుకోపోగలవు కూడా అని అంటున్నాడు. చూసారా, జంతువులలో ఉండే ఎన్నో రకాల ఉపయోగాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సో జంతువుల పట్ల కూడా మనకు ఒక రకమైనటువంటి హక్కుల్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖురాన్ గ్రంథంలో ఇప్పుడు మనం చూసాం, ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెట్లు మరియు జంతువుల యొక్క హక్కులను చెప్తూ ఇలా అంటున్నారు. సహీ బుఖారీ గ్రంథము సంపుటము 7 హదీస్ నంబర్ 6010 నుంచి 6012 వరకు మీరు పరిశీలించినట్లయితే, ఒక మానవుడు ఒక విత్తనాన్ని నాటినా, ఒక చెట్టుని నాటినా, మరియు అది ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి మానవులకి కానీ లేదా జంతువులకు కానీ సహాయపడితే, అంటే వాటి నుంచి ఒక మానవుడు కానీ ఒక జంతువు కానీ ఒక పక్షి కానీ తినేస్తే ఎంతైతే ఆ చెట్టు నుంచి అవి తింటాయో వాటి పుణ్యం మొత్తము కూడా ఆ చెట్టుని నాటినటువంటి అతనికి ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. లేదా ఒక చెట్టుని మీరు నాటారు రోడ్డు పక్కన, ఎక్కడ మనకు నీడ లేదు, అంతా ఎండగా ఉంది. మరి అక్కడ ఒక వ్యక్తి ఆలోచించి ఇక్కడ ఒక చెట్టుని కనుక మనం నాటితే రాబోయే సంవత్సరాలలో ఆ చెట్టు పెద్దదయ్యి నలుగురికి నీడని ఇస్తుంది అని ఒక మంచి ఆలోచనతో కనుక ఒక చెట్టుని, నీడ ఇచ్చే చెట్టు అయినా సరే చెట్టుని నాటితే ఆ చెట్టు నీడలో ఎంతమంది సేద తీరుతూ ఉంటారో ఆ పుణ్యమంతా కూడా ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. అలాగే ఒక గేదె కానీ ఒక జంతువు కానీ మన పొలంలో పడి పంటను తినేసాయనుకోండి, మనం ఏం చేస్తాం, వాడిని తోలుకుపోయి కట్టేసి ఆ ఓనర్ని పిలిచి వాడిని నానా మాటలు అని ఆ జంతువు యొక్క పాలని 4-5 రోజులని వారం రోజులని పితుక్కొని మరియు అతనిపై శిక్షను ఫైన్గా వేసి ఏదేదో రచ్చరచ్చ చేస్తుంటాం. వాస్తవానికి అల్లాహ్ ధర్మంలో ఆ జంతువు మీకు చేసినటువంటి ప్రతి నష్టం కూడా మీ నుంచి సదఖాగా పరిగణించబడుతుంది అని తెలియజేస్తున్నాడు. మిత్రులారా, సుబ్హాన్ అల్లా, ఇది ఎంత బృహత్తరమైనటువంటి విషయం అండి ఇది. అంటే మనం జంతువులను కూడా చాలా దయతో దయాగుణంతో చూసుకోవాలి. ఒక జంతువు వచ్చి తినేస్తూ ఉంటే దాన్ని తెగ కొట్టుకుంటా అది చచ్చిపోయేలా కొట్టేసి మరీ పంపిస్తూ ఉంటాం, తరిమేస్తూ ఉంటాం. దీనిపై కూడా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు దయతో ఉండండి, ఇంకొకరికి హానిని కలిగించబాకండి, మీరు ఎవరికి హాని చేయబాకండి, మీరు కూడా ఆ కష్టంలో భాగం కాబాకండి అని అంటున్నారు. సో మిత్రులారా, జంతువులకు హాని చేయడం ఇస్లాంలో అధర్మమైనటువంటి కార్యము. ఎటువంటి దురుద్దేశం లేకుండా వాటిని మనం ఏం చేయాలి, దయతో చూడాలి, కరుణతో చూడాలి, వాటి యొక్క హక్కుల్ని కూడా నెరవేర్చాలి అని మనం చుట్టూ చూస్తూనే ఉంటాం. ఇక్కడ మానవులలో చాలామందికి ఒక హ్యాబిట్గా ఉంది, ఒక అలవాటుగా ఉన్నది. ఏంటంటే అది కుక్కల్ని పెంచుకోవడం. ఇస్లాం ఏమంటుంది, కుక్కలు జంతువులే కాబట్టి వాటితో, ఆ మూగ జీవాలతో జాగ్రత్తగా ఉండడం, వాటి యొక్క హక్కుల్ని ఇవ్వడమే, కానీ ఇంట్లో పెంచుకోకూడదు. ఒకవేళ అది మీకు నష్టం చేకూరిస్తే దాని నుంచి మీరు దూరంగా ఉండాలి అంటున్నాడు. నంబర్ 1, ఖురాన్ హదీసు గ్రంథాన్ని మీరు పరిశీలిస్తే, ఎవరైనా కుక్కని పెంచుకుంటే ఇంట్లో, జాగ్రత్తగా వినండి, ఎవరైనా ఇంట్లో కుక్కని పెంచుకుంటే అతని యొక్క పుణ్యంలో నుంచి 2 కిరాతులు తగ్గించబడతాయి అని సహీ బుఖారీలోని ఒక హదీసు వివరణ ఇస్తుంది. సహీ బుఖారీలో హదీస్ ఒకటి ఉంది, సునన్ అబీ దావూద్లో హదీస్ ఉంది, మరియు అనేక హదీసు గ్రంథాలలో చెప్పినటువంటి విషయము, కుక్కలు కనుక ఇంట్లో ఉంటే, పెంచుకుంటే అతని పుణ్యంలో నుంచి 2 కిరాత్లు ప్రతిరోజు తగ్గించబడతాయని అంటున్నారు. ఒక కిరాత్ అంటే ఏమిటి, ఒక ఉహుద్ పహాడ్ అని అన్నారు, ఒక ఉహుద్ పర్వతం అంతా అని. అంటే చాలా పెద్ద మొత్తంలో పుణ్యాలు తగ్గిపోతాయి కుక్కల్ని పెంచుకుంటే కనుక మిత్రులారా, ముస్లిములారా, కుక్కల్ని ఇంట్లో పెంచడం నిషేధము. మరి ఎక్కడ లైవ్ స్టాక్ ఏదైనా ఉంటే, మీరు వ్యాపార నిమిత్తం మీరు ఎక్కడైనా జంతువుల్ని పెంచుతూ ఉంటే వాటి యొక్క రక్షణ కోసం మీరు అక్కడ కుక్కల్ని పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు పోలీస్ డాగ్స్ ఉంటాయి. మరి పోలీస్ డాగ్స్తో ఎంతోమంది క్రిమినల్స్ని మనం పట్టుకుంటూ ఉంటాం, వాటి వాసనతో మనం పట్టుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఇస్లాంలో అలౌడ్. వాటి కోసం మాత్రమే మీరు ఆ కుక్క జాతిని ఉపయోగించుకోవచ్చు, మీ వద్ద పెట్టుకోనవచ్చు. అయితే ఇందులో మరికొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, కుక్క నాలుకతో లేదా లాలాజలం కనుక ఏదైనా పాత్రకి అంటుకుంటే వెంటనే ఆ పాత్రలో ఉన్న ఏ వస్తువునా సరే పడేయండి, ఆ పాత్రని 7 సార్లు కడగండి అని అంటున్నారు. మరి ఇవాళ ముస్లింలు ఎంతమంది ఇంట్లో కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు ఎన్ని పాత్రల్ని
నాకుతున్నాయి తన నాలుకతో. మరి అవన్నీ ఇస్లాంలో నిషేధించబడినటువంటి విషయాలే కదా. మరి ఎంతమందికి ఈ విషయం తెలుసు? తెలియదు. ధర్మం నిర్దేశిస్తుంది. అలాగే మీరు పరిశీలించినట్లయితే కుక్కకి నీళ్లు తాగించినందుకు గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వ్యక్తిని క్షమించి వేసి స్వర్గ ప్రవేశం ఇచ్చాడు అని. సుబ్హానల్లాహ్. సహీహ్ బుఖారీ గ్రంథం ఇది. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వద్దకు ఒక ప్రస్తావన వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, నేను దాహంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒక బావిని చూశాను. ఆ బావిలోకి దిగి నా దాహాన్ని తీర్చుకొని ఎప్పుడైతే ఆ బావి నుంచి పైకి ఎక్కి వచ్చానో అప్పుడు వెంటనే నేను ఒక కుక్కని ప్యాంటింగ్ చేస్తున్నట్టుగా చూశానంటే నీళ్ల కోసం పరితపిస్తున్నట్టుగా నేను చూశాను. నీటి కోసము అని చూస్తే వెంటనే నాలో దయ పుట్టుకొచ్చి వెంటనే నేను కిందికి వెళ్ళి నా షూలో, నా దగ్గర చెప్పు ఒకటి ఉంది, షూ అందులో నుంచి కొంచెం నీళ్ళని తీసుకొచ్చి ఆ కుక్కకు తాగించాను. ఆ విధంగా ఆ కుక్క యొక్క దాహాన్ని నేను తీర్చాను అని చెప్పడం జరిగింది. మిగతా సహబాలు వారు అన్నారు, ఓ ప్రవక్త, కుక్కలు నిషేధం కదా, మరి ఈ వ్యక్తి చేసిన దానిపై అతనికి ఏమైనా పాపం ఉంటుందా అంటే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, కాదు, అతను కుక్క యొక్క దాహాన్ని తీర్చాడు కాబట్టి ఒక మూగజీవి యొక్క దాహాన్ని తీర్చినటువంటి వాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఏమిటంటే అతను స్వర్గ ప్రవేశం పొందుతాడు అని చెప్పడం జరిగింది. అలాగే మరొక చోట పిల్లుల్ని హింసించినటువంటి వారికి నరకం ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. అంటే మూగజీవాల పట్ల ఇస్లాం చాలా చక్కగా వ్యవహరించాలని నిర్దేశిస్తుంది మిత్రులారా. అయితే ఏ విధంగా ఎక్కడ దాన్ని అనుసరించాలి, ఎక్కడ దాన్ని వదిలేయాలనేది జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే పిల్లుల్ని కొనడం కూడా, పిల్లులు ఉంటాయి కదా, క్యాట్, పిల్లుల్ని కొనడం కూడా అమ్మడం కూడా ఇస్లాంలో నిషేధమే. కొంతమంది ఉలమాలు చెప్తారు అట్లా ఏం కాదు, మీరు కావాలనుకుంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటారు. వాస్తవానికి పిల్లుల్ని అమ్మడం కొనడం కూడా నిషేధమేను. దీన్ని కూడా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీటిలో కూడా బ్రీడ్స్ ఉన్నాయి. మరి పిల్లల్ని పెంచుకోవచ్చా అంటే నిస్సందేహంగా పిల్లల్ని పెంచేటటువంటి అవకాశం ఇస్లాం కల్పిస్తుంది. మీకు ఒక సహాబీ, ఒక గ్రేట్ సహాబీ గురించి మీకు తెలుసు. ఏ సహాబీ ద్వారా అయితే 2500 పైచిలకు హదీసులు సహీహ్ బుఖారీ గ్రంథంలో రాయబడి ఉన్నాయో ఆ సహాబీ పేరేంటి? అబూ హురైరా. హురైరా అంటే పిల్లలు. అబూ హురైరా ఆయన పేరు అబ్దుల్ షమ్స్గా ఉండేది. తర్వాత అబ్దుర్ రహమాన్గా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మార్చేశారు. అయితే ఆయనను ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రేమగా అబూ హురైరా అని పిలిచేవారు. అంటే ది ఫాదర్ ఆఫ్ కిటన్, అంటే పిల్లుల తండ్రి అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఆయన జేబులో చంక కింద ఒక పిల్ల ఉండేది అని అనేక హదీసు గ్రంథాలు కూడా మనకు వివరణలో ఉన్నాయి. మీరు జామి తిర్మిజీ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే జామి తిర్మిజీ హదీస్ నెంబర్ 3840లో కూడా ఈ విషయాన్ని మనం ప్రస్తావించడం జరిగింది. అబూ హురైరా మీకు ఆ పేరు ఎలా వచ్చిందని సహాబాలు అడిగితే ఆయన చెప్పుకున్నారు, ప్రవక్త వారు నన్ను ఈ పేరుతో పిలవడం జరిగింది, ఎందుకంటే నాకు పిల్లల పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉండేవాడిని అని. సో ఏదేమన్నా ఇక్కడ ఈ హదీసు ద్వారా వివరణలో ఉన్నది, పిల్లల్ని పెంచుకోవచ్చు, వాటి పట్ల దయగా ఉండవచ్చు. అయితే పిల్లలు నజస్ కాదు. నజస్ అంటే అపవిత్రం కాదు. ఒకవేళ పిల్లి కనుక వచ్చి మీ గిన్నెలను తాకిన, నాలుకతో నాకిన ఆ గిన్నె పవిత్రమైనదే తప్ప, అంటే పవిత్రం కాదు, పరిశుద్ధమైనదే తప్ప అందులో ఎలాంటి దోషము లేదు. అంటే ఆ పాత్రలను మీరు వాడుకోవచ్చని హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు ఒకసారి ఒక హరీస్ అనేటటువంటి ఒక పదార్థాన్ని అక్కడ పక్కన పెట్టుకొని నమాజుకై నుంచున్నారు. వెంటనే పిల్లి వచ్చి ఆ పదార్థంలో కొంత భాగం తినేసి వెళ్ళిపోయింది. మరియు హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు జనాలు చూస్తూ ఉండగానే ఆ చోటు నుంచే తీసుకుని తినడం జరిగింది. అప్పుడు సహాబియా వారు అడిగారు, ఓ ప్రవక్త సతీమణి, మీరేంది ఇలా చేశారు అని అంటే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇది నజస్ కాదు, నిషిద్ధమైనటువంటి వస్తువులు కాదు. ఎందుకంటే పిల్లులు కనుక మీరు ఏదైనా తిని వెళ్తే ఆ పదార్థాన్ని మరలా మీరు వాడుకోవచ్చు అని. నిషిద్ధం దేనిపై ఉంది? కుక్కలపై ఉంది, పిల్లులపై కాదు. అలా అని పిల్లుల్ని కొనొచ్చా అంటే, అమ్మొచ్చా అంటే దీనిపై కూడా నిషేధం ఉన్నది. మీరు అమ్మను కూడదు, కొనను కూడదు. అయితే మీరు పెంచుకోవడానికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇచ్చుకోవచ్చా అంటే అలా ఏమైనా చేయొచ్చు తప్ప అమ్మకానికి వీటిని పెట్టకూడదు. కొంతమందిని బ్రీడ్గా పెంచేసి 5,000కి 6,000కి అమ్ముతూ ఉంటారు, అదే బిజినెస్గా వ్యాపారంగా చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇస్లాంలో నిషేధం. ఇలాంటి విషయాల్ని కూడా మీరు పరిశీలించాలి. అయితే ఇస్లాంలో చెప్పేటటువంటి నిబంధన జంతువుల పట్ల, మూగజీవుల పట్ల చాలా దయతో ఉండాలి. మూగజీవుల పట్ల ఎంత దయతో ఉంటారో అంత మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క
మీకు ఆ శిక్ష నుంచి మీరు దూరంగా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యపు హక్కుదారులు అవుతారు ఇన్షాల్లాహ్ తాలా. అలా మూగజీవులను జాగ్రత్తగా మీరు పెంచుకోవచ్చు. అలాగే జీవులలో అన్ని జీవులు ఆహారానికి పనికిరావు, మనం చెప్పుకుంటూనే ఉన్నాం. చాలా జీవుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రంగా పరిశుద్ధంగా చేశాడు. వాటిని మాత్రమే మనం హలాల్గా వాడుకోవచ్చు తప్ప మిగతావన్నీ హరాం కిందకే తీసుకోవాలి. పక్షుల్ని పెంచుకోవచ్చా అంటే ఇస్లాంలో ఎలౌడ్ ఉంది. ఇస్లాంలో జంతువుల్ని కూడా పక్షుల్ని కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే పిల్లల్ని ఆడుకునేటప్పుడు పిల్లలు అందులో సంతోషం పొందుతారు కాబట్టి, ఆ పిల్లలు చిన్న చిన్న పక్షుల్ని పెంచుకోవడంలో సంతోషం పొందుతుంటారు కాబట్టి ఇస్లాంలో పక్షుల్ని పెంచడం కూడా ఎలౌడే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఒకసారి హజరత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు వారి తమ్ముడు హజరత్ ఉమైర్ రజియల్లాహు తఆలా అన్హు వారి వద్దకు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తూ ఉండగా ఆయన పరిశీలించారు. ఓ ఉమైర్, నీ నుగైర్ ఎక్కడుంది అని అడిగారు. నుగైర్ అంటే కోకిల, మనం తెలుగులో చెప్పుకుంటే దాన్ని కోకిలగా చెప్పుకోవచ్చు. అంటే ఆ నుగైర్ అనేటువంటి ఆ పసిపిల్లవాడు హజరత్ అనస్ బిన్ మాలిక్ యొక్క తమ్ముడు, వరుసకు తమ్ముడయ్యేటటువంటి అతను ఒక కోకిల్ని పెంచుకునేవాడు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కనబడంగానే నీ నుగైర్ ఎక్కడ ఉంది అని అడిగారు. అంటే నీ కోకిల ఎక్కడుండబ్బా అని అడిగారు. అంటే ఏంటి ఇక్కడ, నీ కోకిలను నువ్వు నిషేధించలే అడిగారు, నీ కోకిల ఎక్కడుంది, ఎలా ఉందని అడిగారు. అంటే నువ్వు పెంచుకోవడం నీకు ఇక్కడ అనుమతినే, నువ్వు పెంచుకోవచ్చు. చిలుకల్ని, చిన్న చిన్న పక్షుల్ని కూడా మీరు పెంచుకుంటే కనుక పెంచుకోవచ్చు. అయితే వాటి సపర్యలు జాగ్రత్తగా చేయాలి. ఏదో పెంచుకుంటున్నామంటే పెంచుకుంటున్నాం, పంజరంలో దాన్ని పెట్టేసి వదిలేస్తున్నాం, పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి చూసుకొని ఆహారం కోసం వదిలేస్తున్నామనంటే కాదు. వాటి బాగోగులన్నీ కూడా చక్కగా చూడాలి. అవి మలమూత్ర విసర్జనలు చేస్తే వాటిని కూడా మనం క్లీన్ కట్ చేస్తూ ఉండాలి. ఇత్యాది విషయాలు జాగ్రత్తలు పాటిస్తూ మీరు పక్షుల్ని కూడా పెంచుకోవచ్చు, తప్పు లేదు, దోషము లేదు. అయితే కొంతమంది ఈ పక్షిని పెంచకూడదు, ఆ పక్షిని పెంచకూడదు అనేటువంటి ఒక అపోహని కలిగి ఉన్నారు. అలా ఏం కాదు. ఒకవేళ అది మానవులకి సమ్మతమైనటువంటి పక్షి అయితే మీరు నిస్సందేహంగా ఆ పక్షుల్ని కూడా మీరు పెంచుకోవచ్చు. ఉదాహరణకి పిజియన్, పావురాలు ఉంటాయి, పావురాన్ని పెంచుకోవచ్చు. అలాగే చిలుకల్ని, వీటిని అన్నిటిని కూడా మనం పెంచుకోవచ్చు. అయితే కండిషన్ ఏంటి, ప్రాథమిక నియమం ఏమిటంటే మీరు తప్పనిసరిగా వాటి బాగోగులను చూడాలి. వేళకు నీళ్లు, ఆహారం సమకూరుస్తూ ఉండాలి. అలాగే వాటి యొక్క పరిశుభ్రతను కూడా మీరు చక్కగా చూసుకుంటూ ఉండి మీరు కనుక ఆ పక్షుల్ని, ఆ జంతువుల్ని పెంచుకోదలిస్తే మీరు నిస్సందేహంగా పెంచుకోవచ్చు. అయితే ఏవి నిషేధం ఇస్లాం యొక్క షరియతులో చెప్పడం జరిగింది, వాటి జోలికి మాత్రం పోకూడదు, గుర్తుపెట్టుకోండి. హజరత్ ఉసైమీన్ రజియల్లాహు రహమతుల్లా అలై వారిని ఒక వ్యక్తి అడిగారు, ఓ ఇమాం గారు, నేను ఒక చోట ఇల్లు కట్టాను, అది జంగల్ ప్రాంతము, అది పంట పొలాలు ఉండేటటువంటి ప్రాంతం, అక్కడ ఎవరు కూడా మానవ మాతృడు ఉండడు. అయితే మాకు నాట్ బట్ కండిషన్స్లో నేను అక్కడే ఇల్లుని కట్టాను, మరి అక్కడ ప్రొటెక్షన్ కోసం ఒక కుక్కని నేను ఇంటి ముందు పెట్టుకోవచ్చా అంటే అప్పుడు షేక్ హుసైమీ రహమతుల్లా అలై వారు తెలియజేశారు, నువ్వు అక్కడైతే ఆ కుక్కని నువ్వు పెట్టుకో అని అన్నారు. ఎందుకంటే నీ ప్రొటెక్షన్ కోసం పెట్టుకోవచ్చు అని, అంతే తప్ప తన నుంచి లాభం పొందేటటువంటి విషయంలో కానే కాదు. అలాగే ఏ విషయాలనైతే ఇస్లాం షరియత్తు వద్దు అని చెప్పిందో దాని జోలికి పోకూడదు. ఇస్లాం షరియత్తులో అనుమతి ఉన్నటువంటి విషయాలని మీరు 1-4 సార్లు చర్చించుకొని ఆలోచించుకొని మిగతా విషయాలు మీరు అనుసరించవచ్చు ఇన్షాల్లాహ్ తాలా. అలాగే జంతువుల పట్ల దయతో ఉండాలి. ఏ విధంగా అయితే మానవుల పట్ల దయతో ఉంటామో జంతువుల పట్ల కూడా దయతో ఉండాలి. అయితే వీధి కుక్కల జోలికి పోకుండా, వీధి కుక్కలు ఒకవేళ పిచ్చి కుక్కల్లాగా తిరుగుతూ ఉంటే మీరు వాటి నుంచి దూరంగా ఉండాలి. వెంటనే మీ దగ్గరలో ఉన్న అధికారికి ఈ విషయం తెలియజేసి ఆ కుక్కని ఆ ప్రాంతం నుంచి దూరం చేయాలి. పిచ్చివాడు మానవుడు, ఒక మనిషి వేరే మనిషిని చంపేసి తిరుగుతున్నాడు సైకో అంటేనే వెంటనే తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టేస్తాం. అలాంటిది ఒక పిచ్చి కుక్క తిరుగుతూ దాన్ని వదిలేస్తామండి? ఎంత మూర్ఖులు వీళ్ళు. కుక్కల్ని తరిమేసేయండి అని చెప్తా ఉంటే లేదు లేదు అని ప్రేమతో వాళ్ళతో దయతో ఉండాలని రోడ్ల మీద ఎక్కెక్కారు. ఎంత మూర్ఖత్వం ఇది. పిచ్చి కుక్కల్ని ఎక్కడ, వీధి కుక్కల్ని మాత్రమే చెప్పినటువంటి విషయము. వీటన్నిటి నుంచి మనం అనుసరించాలి. వీధి కుక్కల్ని దూరం చేయాలి. మనిషి జీవితం జంతు జీవితం కన్నా బృహత్తరమైనది, మంచిది, విలువైనది. మనం ఈ విషయాలను పాటిస్తూ కాలానుగుణంగా వచ్చేటటువంటి విషయాలు ఇస్లాం దృష్టి ఏమిటి అనేది తెలుసుకుంటూ ఉండాలి. అలాగే జంతువుల పట్ల దయతో ఉండాలి. బలిచ్చేటటువంటి జంతువులకు బక్రీద్ మాసంలో మనం చూస్తూ ఉంటాం. బలివ్వబోయే జంతువుని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా పెంచాలి అనేటువంటి విషయాలను కూడా చక్కగా చెప్పడం జరిగింది. చాలామంది ఒక జంతువు ముందు ఇంకో జంతువుని కోసేస్తూ ఉంటారు. మీరు కనుక చికెన్ షాప్కి వెళ్తే అక్కడే చికెన్ అమ్ముతూ ఉంటారు, అక్కడే కోస్తూ ఉంటారు, అక్కడే తీసేస్తా స్కిన్ తీసేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎంత పసందైన కార్యము కాదు. ఇస్లాం దీనిని వ్యతిరేకిస్తుంది. ఆ విషయాలను కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి
తదనుగుణంగా వ్యవహరించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని వేడుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మానవులతో పాటుగా జంతువుల పట్ల కూడా సద్వర్తన, దయ, కరుణతో వ్యవహరించేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలి. మీన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.